ఇప్పుడు మార్కెట్లో చాలామందికి ఇన్వెస్ట్ చేయడం ఎలాగో తెలియదు. చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. మీరేమన్నా సలహాలు ఇస్తారా? సలహాలంటే మనీ మల్టిప్లికేషన్ సార్. హ్మ్. ఒకటి రియల్ ఎస్టేట్ అంటే అందరూ చాలామంది ల్యాండ్స్ కొనేయడము, ఎక్కడికో వెళ్ళిపోయి ఫార్మ్ ల్యాండ్స్ కొనేద్దాము. అవును. దిస్ అవును. ఇస్ వాట్ పీపుల్ థింక్. పీపుల్ హ్యావ్ అన్ ఒపీనియన్ ఆఫ్ అవును. మనీ మల్టిప్లికేషన్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్. అవును. బట్ దట్స్ నాట్ యాక్చువల్లీ కేస్. ఎక్కడ ఇప్పుడు మనకి లైక్ ప్రాపర్టీని కొని మన ప్రాపర్టీ బయింగ్ అండ్ సెల్లింగ్లో చాలా రెవెన్యూ ఉంటుంది సార్. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ప్రీ లాంచ్లు ఇవన్నీ సక్సెస్ అయిన మోడల్ ఎందుకు సార్? కరెక్ట్. కరెక్ట్. దట్ ఈస్ ద అదే కదా! అవును. ఫండమెంటల్. అవును. సో ఐ సజెస్ట్ దట్ సార్. హుహు. నేనైతే అది సజెస్ట్ సో ప్రీ చేస్తాను. లాంచ్‌లో కొనడం అనేది ఒక బెస్ట్ ఐడియా. అంతే కదా సార్ మనకి. 1, 2 ఇయర్స్ అంటే అగైన్ అక్కడ పోయేసరికల్లా కూడా మళ్ళీ సెవరల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆఫ్ కోర్స్ మంచి ఎవరు ప్లేయర్, ఎవరు కరెక్ట్. వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి, ఏ ప్రాజెక్ట్స్ చేశారు, హ్మ్. అట్లా. అంటే వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఓకే. రెండోది ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. లైక్ నేను చెప్పినట్టు ఇప్పుడు మీకు ఏటీఎం అవును. పద్ధతిలో అవును. అవును. ఉంది. వండర్‌ఫుల్. ఇదైతే 2 సూపర్ ఉన్నాయి అసలు. బ్యాంకులు కూడా ఇవ్వవుగా. రాత్రిపూట 11 గంటలకి ఫోన్ చేసి డబ్బులు కావాలి 5,000 అంటే బ్యాంకులు కూడా ఇవ్వవు. మీరిస్తారు. అంతే. సూపర్ అసలు. మన ఎంబీఏని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అది నాకు కూడా చాలా ఇష్టమైన సబ్జెక్ట్. సో ఒక బిజినెస్ మ్యాన్‌గా ఎంబీఏని అనే కాదు, అసలు నెట్వర్కింగ్ ఒక బిజినెస్ మ్యాన్‌కి ఎంత ఇంపార్టెంట్? మీరు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్లో ఒక పర్సన్ సమ్ అదర్ దాన్ హైదరాబాద్ నుంచి వచ్చాడు సార్. బిజినెస్ చేయాలనే ఆస్పిరేషన్తో వచ్చాడు. అవును. 2 కేసెస్ చెప్తా సార్. ప్లీజ్. పర్సన్ వాజ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. హ్మ్. ఇక్కడ హైదరాబాద్లో వచ్చి వ్యాపారం చేయాలి. వాడికి చేయాలంటే ఫస్ట్ వాడికి మిగతా వ్యాపారవేత్తలతో పరిచయాలు కావాలి. అవును. అది ఈ ప్లాట్ఫామ్లో రెడీమేడ్ కుక్డ్ ఫుడ్. అవును. రెండోది మీరు వేరే స్టేట్లో ఉన్నారు, అవును. ఆర్ఎల్స్ వేరే సిటీలో ఉన్నారు, అవును. మీకు ఇక్కడ పరిచయాలు కావాలి మీ బిజినెస్ చేయడానికి. కరెక్ట్. అది కూడా ఇక్కడ దొరుకుతుంది. మూడోది హ్మ్. ఇప్పుడు ఎంబీఎన్ లాంటి ప్లాట్ఫామ్లో ఏంటంటే సార్, ఇప్పుడు మనకి అందరు డిఫరెంట్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బిజినెస్ పీపుల్ హ్మ్. అందరు ఒక చోటకు వచ్చి కూర్చుంటారు. అవును. సో వీళ్ళ నుంచి వచ్చే రిఫరల్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అథెంటికేటెడ్ బిజినెస్. కరెక్ట్. ఇప్పుడు మా దగ్గర సోలార్లో ఒక పర్సన్ ఉన్నారు సార్, జాన్ అని. హ్మ్. ఓకే, మీకు సపోజ్ మీరు నాకు ఒకరోజు ఫోన్ చేశారు, ఆదిత్య గారు నేను ఇంటి పైన సోలార్ పెట్టించుకుందాం అనుకుంటున్నాను, ఐ వాంట్ సమ్మన్ రిఫర్ చేస్తారా అని అంటారు. అవును. ఓకే, అప్పుడు నేను ఓకే అండి మన ఎంబీఎన్ మెంబర్ ఉన్నాడండి అంటారు. హ్మ్. ఆయన వచ్చినప్పుడు మీరు ఆయనకి ఇచ్చే అరే మన ఎంబీఎన్ మెంబర్ కదా అని మీరు ఆయనకి ఇచ్చే వెల్కమింగ్, దానికి ప్రతిస్పందనగా ఆయన మీకు ఇచ్చే ప్రైజింగ్ కానివ్వండి, Correct. సర్వీస్ కానివ్వండి, ఒక 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 కేటగిరీ ఒక గ్రేట్ విధంగా ఉంటుంది. చూడండి. అవును. అవును. మీరు డైరెక్ట్గా మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి, ఆన్లైన్లోనో డీలర్తోనో సెర్చ్ చేశారు, పీపుల్ విల్ కాల్ యూ, మీట్ యూ. దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును. చాలా. సో రిఫరల్ బిజినెస్ అనేది ఇట్ ఈస్ మోస్ట్ అథెంటికేటెడ్ అండ్ స్ట్రాంగ్. అంటే మనకి రిఫరల్ లీడ్గా కన్వర్ట్ అవ్వడానికి స్ట్రాంగ్ బేస్ అండి ఇది. అవును. సో నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ఫర్ ఎనీ బిజినెస్ పర్సన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. అది మెయిన్ లైఫ్ లైన్ అండి. కరెక్ట్. ఇది కరెక్ట్. ఇప్పుడు నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ఎందుకు ఇంతగా చలామణి అవుతున్నాయంటే కారణం అదే. బికాస్ బిజినెస్ ఎవరో తీసుకురారండి. ఈ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో ఉన్న ఒక 200 మందో 300 మందో వీళ్ళే మీ బిజినెస్కి రిప్రజెంటేటివ్స్. బిజినెస్ అసోసియేట్స్ అన్న వీళ్ళందరూ తప్పలేదు. అంతే, అవును. వీళ్ళందరూ బిజినెస్ అసోసియేట్స్. కరెక్ట్. అట్లాంటిది ఎంబీఎన్ ఎందుకు గొప్ప అంటే, ఎంబీఎన్లో ఒకళ్ళు ఇద్దరు కాదు సార్, వేలల్లో ఉన్నారు. అవును. ఎంబీఎన్ యూనివర్సిటీ, ఎంబీఎన్ గ్లోబల్ అని, రెపా అని చెప్పి, పీసీఓసి అని చెప్పి, మాస్టర్ నివేశక్ అని చెప్పి, ప్రణవం అని చెప్పి, ప్రేరణ, పల్లవ, పరంపర, ప్రథమ. ప్రసాద్ గారు దేవుడు. ఇంత ఓపిక నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఆయన లిస్టు చూస్తే ఇలా రాసుకుంటాడు, డే 1 మార్నింగ్ ఈవినింగ్ అట్లా. నిజంగా ఇంకొకటి నేను గమనించాను. అంటే నేను బిఎన్ఐ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ నెట్వర్క్స్ నేను గెస్ట్గా వెళ్తుంటా, ఎవరో ఒకరు పిలుస్తుంటారు, వెళ్తుంటాను కదా. మన ఎంబీఎన్లో ఉన్న యూనిక్ ఫీచర్స్ ఏ నెట్వర్క్లో లేవండి. అదైతే ఫర్ ష్యూర్. నేను అందరికి అదే చెప్తాను. నన్ను అడుగుతారు ఏ నెట్వర్క్లో జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎంబీఎన్కి వెళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫీచర్స్ ఇంకెక్కడా లేవు. అండ్ ఫ్లెక్సిబుల్, డబ్బుల విషయంలో కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మిగతా చాలా వాటితో పోలిస్తే తక్కువలో ఉంటుంది. సో అని చెప్తుంటాను, రైట్. సో నేను చూశాను మీరు హెడ్ టేబుల్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు, చూస్తున్నాను కదా. సో గివర్స్ గెయిన్ అంటాం మనం నెట్వర్కింగ్లో. సో మీతో చాలా మంది, మీరు రిఫరెన్స్లో కూడా మీరే నెంబర్ 1. చాలాసార్లు మేమే రోజు చప్పట్లు కొట్టేవాళ్ళం. అత్యధిక రిఫరెన్స్ ఆదిత్య కుమార్ అనగానే చప్పట్లు. సో మీరు రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకి అట్లా అత్యధికంగా బిజినెస్ ఎట్లా లాభం చేకూరుస్తారు అంటే, ఇట్లా రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా బాగా లబ్ధి పొందిన వాళ్ళు
లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. వాళ్ళ వల్ల నేను లబ్ధి, వాళ్ళ అందరి వల్ల మళ్ళీ నేను లబ్ధి పొందాను. ఎస్. మీరు అన్న పద్ధతి సార్, గివర్స్ గెయిన్, గివర్స్ విల్ ఆల్వేస్ గెయిన్. అవును. సో ఎప్పుడైనా సరే నెట్వర్క్లో వచ్చినప్పుడు మేము ఫస్ట్ చెప్పే మన ఫస్ట్ మంత్రానే అది సార్, అవును. బీ ఎ గివర్ ఫస్ట్. కరెక్ట్. డోంట్ ఆస్క్ వాట్ యు వాంట్, అది డోంట్ నెవర్ ఆస్క్, Give. ట్రై టు గివ్. అది సార్ మీకేం కావాలి, మీకేం కావాలి, మీరు ఏం చేస్తారు, మీకేం కావాలి, Correct. ఓన్లీ 2 థింగ్స్. మనం అందుకనే మేము ఏమంటామంటే ఫస్ట్ మనం ప్లాట్ఫామ్లోకి రాగానే రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ ఎవరికైనా సరే ఎదుటివాడు ఏ బిజినెస్ చేస్తున్నాడు అనే ప్రాపర్ అవగాహన ఉంటే ఓకే. వాడికి చాలా బిజినెస్ మనం ఇవ్వచ్చు, చాలా బిజినెస్ వాడి నుంచి మనం తీసుకోవచ్చు. కరెక్ట్. మనం ఏం చేస్తాం వెళ్ళంగానే అందరూ చాలా నెట్వర్క్స్లో నేను చూస్తుంటా కదా సార్, వాళ్ళ మేజర్ ఫోకస్ సపోజ్ 8 o'clock to 9:30 మీటింగ్ అనుకోండి, 90 minutes, 1.5 hour. అవును. 8కి 2 నిమిషాల ముందు కూడా వెళ్ళరు సార్, అవును. వెళ్ళరు. అవును. వీళ్ళు ఏదో దేశ ప్రధానిలా ఫీల్ అయిపోతుంటారు. అవును. అవును. కరెక్ట్గా 8 o'clock హాల్లోకి వచ్చి కూర్చుంటారు, చైర్లో వచ్చి కూర్చుంటారు సార్. అవును. సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్ అయిపోతుంది, జేబులోంచి మొబైల్స్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్లు చాట్ చేసుకుంటూ ఉంటారు, అవును. రిఫరల్ రౌండ్ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు సార్. కథం. బట్ దట్ ఈస్ నాట్ ద వెరీ పర్పస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ప్లాట్ఫామ్. అండ్ ఇలాంటి వాళ్ళు చేసే కంప్లైంట్ ఏంటంటే నాకు ఏం రావట్లేదు బిజినెస్. దట్ ఇస్ రాంగ్ థింగ్. ఇప్పుడు నెట్వర్క్ వచ్చినప్పుడు నెట్వర్కింగ్ చేయడం ఇంపార్టెంట్ సార్. అది అది బ్రేక్ఫాస్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, కాదు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు, నెట్వర్కింగ్ చేయడం ఇంపార్టెంట్. అందరి దగ్గరికి వెళ్ళి నేను బలానా మీరేంటి అని తెలుసుకోవాలి. మనం తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఒక 20 మందిని కలిస్తే అట్లీస్ట్ నేను ఇద్దరికన్నా నేనేమో లీడ్ ఇవ్వగలుగుతానా, నాకు తెలిసిన సర్కిల్లోంచి వీళ్ళకైనా రిఫరల్ ఇవ్వగలుగుతానా, నేను బిజినెస్ ఇప్పగలుగుతానా అనే ఆలోచన మొదలైతే అందరూ అలానే ఆలోచన తిరిగి మొదలు పెడితే నేను 100 మందికి రిఫరల్స్ ఇవ్వగలిగితే 100 మంది నాకు తిరిగి ఇస్తారు. మరి 100 మంది 100 ఇస్తే ఎంత అవుతుంది సార్? అయిపోయి ఇంకా మీలాగా మల్టీ మిలియనీర్ అయిపోతారు. సూపర్. సో సార్, అంటే నెట్వర్కింగ్లలో కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే నెట్వర్కింగ్లో చేసే? ఇదే సార్ నేను చెప్తున్నా కదా, ఫస్ట్ నెట్వర్కింగ్కి మీటింగ్కి వెళ్ళాలంటే మీటింగ్కి వెళ్ళాలి అనగానే వాళ్ళ మైండ్లో మీటింగ్కి వెళ్ళాలి అని మాత్రమే ఉంటుంది సార్. అవును. మీటింగ్కి వెళ్ళడం కాదు, మీటింగ్కి ముందు మీటింగ్కి తర్వాత చేసే నెట్వర్కింగే చాలా ఇంపార్టెంట్. అసలు క్రీమ్ అంతా అదే. వాళ్ళు అదంతా వదిలేసి మధ్యలో మన వేస్ట్ చెత్తని తినడానికి ప్రయత్నం చేస్తుంటారు. 8 o'clock అంటే 8 o'clock మీటింగ్ కరెక్ట్గా వచ్చి చైర్లో కూర్చోవాలి, మీటింగ్ అయిపోగానే టకటక వెళ్ళిపోవాలి. సో దానివల్ల బేసికలీ ఉపయోగం ఉండదు సార్. అండ్ రెండోది 30 సెకండ్స్లో ఎంత చెప్పగలుగుతాం సార్? దాని మళ్ళీ ట్రైనింగ్స్ అని 30 seconds పిచ్ అని ఇవన్నీ ఎంత చెప్పినా, ఎంత చాట్ జీపీటీ యూజ్ చేసినా, ఎంత తెలివితేటలు పెట్టినా 30 secondsలో ఒక మనిషి ఎంత చెప్పగలుగుతారు సార్? ఏముంటుంది, మై నేమ్ ఈజ్ అనేసరికి అయిపోతుంది 30 seconds. అంటే కొందరికి స్పీడ్గా చెప్పలేని వాళ్ళు, మొహమాటస్తులు ఉంటారు. స్పీడ్గా చెప్పినా ఎదుటివాడికి అర్థమై చావదు. కరెక్ట్, అదో ప్రాబ్లం. అవును. అందుకని ఈ నెట్వర్కింగ్లో మనం ఎంత ఎర్లీగా 8కి మీటింగ్ అంటే నేను నేర్చుకుంది ఏంటంటే సార్, నేను MBNలో రైట్ ఫ్రమ్ వెరీ ఇనిషియల్ డే ఉన్నాను కదా. మీటింగ్ అంటే నేను ఫస్ట్ వెళ్ళేవాడిని సార్. 7కి మీటింగ్ అంటే 6కి నేను స్టాఫ్ కానీ ఎవరు వచ్చే ముందే నేను ఉండేవాడిని సార్ అక్కడ. నాకు ఒకటే ఫోకస్ పాయింట్ ఏంటంటే అందరినీ నేనే రిసీవ్ చేసుకోవాలి సార్, అందరినీ నేనే రిసీవ్ చేసుకోవాలి. అలా రిసీవ్ చేసుకుని 3 నెలలకి అందరి పేర్లతో సహా నాకు తెలుసు, వాళ్ళందరికీ నేను తెలుసు, సూపర్. నేనేం చేస్తానో తెలుసు. అవును. సో ఈ పరిచయాలు, ఒక పరిచయము ఒక రిలేషన్షిప్, ఒక బాండింగ్ ఫామ్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేసింది సార్. ఈ మిస్టేక్స్ నేను చేశాను సార్ నిజంగానే. నాకు ఒక్కసారి ఫస్ట్ వచ్చింది, ఏది అందరికంటే ఫస్ట్ వచ్చిన అవార్డు వచ్చింది. ఎందుకంటే టైం తెలియక ముందు వచ్చాను, అందువల్ల నాకు అవార్డు కూడా ఇచ్చారు ఆ రోజు. ఎర్లీ బర్డ్.